హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై ఆన్ వీల్స్. ఇవాళ నా వీడియోలో ఏంటంటే మా ఇంటి దగ్గర పొలాల మధ్యలో ఉంటాం అనమాట మేము. అక్కడ ప్రకృతి, ఆ సౌండ్లు, పిట్టల సౌండ్లు, అంత వాటర్ సౌండ్ అంతా మీకు చూపిద్దాము అని ఈ వీడియో పెట్టాను అనమాట. యాక్చువల్లీ ఇది ఎప్పుడుదో వీడియో, చాలా రోజులు పోయింది. సో వీడియోలన్నీ చూస్తూ ఉంటే దొరికింది. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో కళ్ళు కూడా తీస్తారనమాట. అది అన్నీ చూపిద్దామని ఈ వీడియో పెట్టాను. ఎలా ఉందో లాస్ట్ వరకు చూడండి. చూసి నాకు లైక్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సరే, ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ చెట్టుకే ప్రత్యేకంగా చూపిస్తున్నాం, ఎందుకంటే ఇది ఒక చెట్టు ఇక్కడ ఉందంట. చాలా చెట్లు ఉన్నాయి, వేరే చోట్ల ఉంటుంది. ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది అనమాట. ఆ కళ్ళు తీసేదానికి కాల్ చేస్తే రండి తీసుకుందరు గారు అన్నారు. నేను చెప్పాను మా వాడి పొద్దున్నే, మా మమ్మీ మా డాడీ దగ్గరికి వెళ్తున్నాం కదా, కళ్ళు తీసుకెళ్దాము అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. మా తెలంగాణలో కళ్ళు బాగా తాగుతారు, చిన్న పిల్లల దగ్గర నుంచి తాగుతారు అనమాట. చూడండి, ఎర్లీ మార్నింగ్ పొలాలన్నీ ఇంకా మొత్తం చూపిస్తున్నాం. చూడండి ఎంత బాగుందంటే ఆ సౌండ్స్ కానీ అవి కానీ. చూడండి, అయితే ఇంకా కళ్ళు తీసుకోవడానికి వెళ్ళి అలాగే పొలం అంతా రికార్డ్ చేశారనమాట మా వారు. చూడండి ఎంత బాగుందో. అది కూడా ఏంటంటే మామూలుగా కళ్ళు ఇక్కడ ఎక్కడైనా అమ్ముతే ఏంటంటే కొంచెం మందు అవి ఇవి కలుపుతారని భయం మా పేరెంట్స్కి. సో మేము దగ్గరుండి చెట్టు మీదకి వెళ్ళి తీపించుకొని మరి తీసుకెళ్తాము. చాలా మంచిది హెల్త్కి కూడా. కిడ్నీలో స్టోన్స్ పోతాయని కూడా తాగుతారనమాట. ఇంకా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కళ్ళు వల్ల. చూడండి, ఇక్కడ పొలాల మధ్యలో కొన్ని ఇల్లులు ఉన్నాయన్నమాట. అక్కడ సిటీ ఎండింగ్స్ అనమాట. ఇది మొత్తం అంత పొలాలు ఇవన్నీ. ఇది ఎప్పుడంటే ఎండాకాలంలో బాగా ఎండ ఉంటుంది కదా, ఆ టైంలో బాగా కళ్ళు తాగుతారన్నమాట, బాడీ కూల్ చేస్తారని. చూడండి, ఆయన కళ్ళు తీసి అతను పైకి ఎక్కాడు, చూసారా, తీస్తున్నారు. ఇక్కడ తాత ఎవరో పొలంలో పని చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏంటంటే చూడండి, పిల్ల కాలువలు అంటారు కదా, అట్లా చిన్న చిన్న చెరువులు అవి ఉంటాయి కదా, అక్కడ నీళ్ళు పెట్టారు, నీళ్ళు పోతున్నాయి. ఆ సౌండ్ వినండి ఎలా ఉందో. ఇంకోటి ఏంటంటే కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది కదా పొలాల్లో, చూడండి ఎలా వస్తున్నాయో ఆ శబ్దాలు. అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. పొలాల దగ్గర తెలుసు కదండి, కరెంట్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. అది అన్నమాట, కరెంట్ వస్తుంది పోతుంది, అందుకే వాటర్ బంద్ అవుతున్నాయి, మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ అన్నాను, మళ్ళీ ఏంటి ఇంత ఎండగా ఉంది అనుకుంటున్నారా? ఎండాకాలం కదండి, పొద్దున 7ంటికి 6:30 7ంటికి ఫుల్ ఎండతోటి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవుతుంది కదా. అదే చెప్తున్నాను. ఎలా ఉంది చూడండి, 10 11 అయినట్టుంది కదా. కాదు, పొద్దున్నే. కళ్ళు కూడా అదే టైంలో తీస్తారు, మళ్ళీ తర్వాత ఇంకా తీయరన్నమాట, మళ్ళీ సాయంత్రమే తీస్తారన్నమాట. చూడండి ఈ చెట్టుకి, చూడండి తాటి ముంజలు చూసారా, అది ఆ చెట్టుకి అడిగాము, కాదు మావి కాదు, ఉత్తి చెట్టే మాది. అప్పుడు మాకు డౌట్ వచ్చింది, అదేంటండి అంటే అదంతే టెండర్ వేసాము, తాటి ముంజలు వేరే వాళ్ళు తీసుకున్నారు, ఈసారి చెట్లు మాకు వచ్చాయి. అంటే కళ్ళు ఇలా తీసే వాళ్ళకి టెండర్లు ఉంటాయంట, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా ఉంటుందంట, వాళ్ళు ఏంటో మనకు తెలియదు. సో అదనమాట, ఈసారి తాటి ముంజలు తినాలి అనుకుంటున్నాం. చూద్దాం దొరుకుతాయో దొరకవు ఈసారి ఎండాకాలం. పొలం ఇంకోటి ఏంటంటే పొలం దగ్గర కదా దొరుకుతాయేమో అనుకుంటారు, కానీ దొరకవు. మనం అడుగుదాం అనేసరికి వాళ్ళు తీసేస్తారు, వెంటనే తీసి వేరే వాళ్ళకి ఇస్తారు. తెలిసిన వాళ్ళు అయితే అడగచ్చు, కానీ వేరే వాళ్ళు అడగలేం కదా, దాన్ని బట్టి కొనుక్కోవడమే బెటర్. చూడండి అరటి చెట్లు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఎండకి కొన్ని ఎండిపోయాయి కూడాను. కొబ్బరి చెట్లు చూసారా ఎంత బాగున్నాయో, అన్నీ తీసేసారనమాట, అన్నీ తీసారు. ఇంకా కొన్ని ఉన్నాయి ఎండిపోయినాయి, అవి కూడా చిన్న గుడిసెలాగా వేసారు చూసారా. వీళ్ళు కళ్ళు తీసేవాళ్ళు, పొలాల దగ్గర పనిచేసేవాళ్ళు మధ్యాహ్నం పూట ఎండకి అక్కడ రెస్ట్ తీసుకుంటారనమాట. అన్నం తినడానికి, మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అక్కడ గుడిసెలాగా చిన్నది వేసుకున్నారనమాట. చూడండి కొబ్బరి చెట్లు కొన్ని ఎండిపోయినాయి చూసారా. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఏంటంటే పొలం దగ్గరికి కూలి వాళ్ళు కూడా అస్సలు అప్పటిలాగా రావట్లేదు. చాలామంది వచ్చేవాళ్ళు అప్పుడు కూలి పనికి, ఇప్పుడు ఎవ్వరు రావట్లేదు ఎండకు కూడా. అక్కడొకటి అక్కడొకటి అరటి చెట్లు, తాటి చెట్లు ఉన్నాయి. ఇక్కడ
ఈత కళ్ళు కూడా దొరుకుతుంది, కానీ పక్క ఊర్లో దొరుకుతుంది, మా ఊర్లో దొరకదు అనమాట. మా ఊర్లో ఇదొక్కటే దొరుకుతుంది. చూడండి ఎంత బాగున్నాయి కదా చెట్లు పొలాలు అన్నీ. కళ్ళు తీస్తున్నాడు చూడండి, ఆయన మా గురించే ఎక్కాడు పైకి, తీస్తున్నాడు, తీసి దిగుతున్నాడు. చూసారా, ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే తీస్తారు. మళ్ళీ అసలు ఇంకా 7 నుంచి 8 మధ్యలోనే తీస్తారనమాట. మళ్ళీ ఇంకా తీయరు, మళ్ళీ ఇంకా సాయంత్రమే తీస్తారనమాట. ఎవరికన్నా కావాలి అంటే వీళ్ళు ఆల్రెడీ ముందు తీసిన ఉంటాయి కదా, వీళ్ళకి ఒకటి ఇట్లా అదేమంటారు కళ్ళు కాంపౌండ్ ఏదో అంటారు కదా, అక్కడ ఉంటారన్నమాట. అక్కడ వేరే వాళ్ళు తీసుకుంటారు. మేమైతే ప్యూర్గా చెట్టు మీదకి తీసినవి తీసుకుంటాము. నేను కానీ మా హస్బెండ్ కానీ మా పాప కానీ ఇంట్లో మేము ముగ్గురం ఎవరం తాగము. ఓన్లీ మా పేరెంట్స్ గురించే మేము కళ్ళు తీసుకునేది. తీసుకుని ఆ చిన్న గుడిసెలాగా ఉంది కదా, ఆయన బండి ఉంది, బండి దగ్గర తీసుకెళ్తున్నాడు. ఆ కుండలో తీసుకెళ్ళి అక్కడ వడకట్టేవి, దాంట్లో చీమలు చెత్త ఏదైనా పడి ఉంటే వడగట్టి ఇవ్వడానికని ఆయన గుడిసె దగ్గర తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్ళి ఇంకా మాకు సపరేట్ ఒక ఫ్రెష్ బాటిల్లో వడకట్టి ఇస్తాడు. డబ్బులకి, ఫ్రీ ఏం కాదండి, వాళ్ళు కూడా ఫ్రీ ఏమి ఇవ్వరు. ఏదో తెలిసినందుకు ఏదో చిన్న గ్లాస్ పోసిస్తారేమో కానీ ఫ్రీగా ఇవ్వరు, వాళ్ళు బతకాలి కదా. సో ఇది మా పేరెంట్స్ గురించి అని తీసుకుంటున్నాము. చూడండి అలా బాటిల్ పోసి ఇస్తున్నాడు. చూసారు కదా, ఇదేనండి. ఇంకా కళ్ళు తీసుకొని మా వారు వచ్చేసారనమాట. ఇంకా మేమందరం కలిసి రెడీ అయిపోయి ఇంకా మేము పొలం దగ్గరికి వెళ్ళిపోయాము కళ్ళు తీసుకొని. ఇంకా ఎలా ఉందో వీడియో చెప్పండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్లో చెప్పండి.